ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ట్రెంట్, జియో ఫైనాన్షియల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 24,881 దగ్గర కొనసాగుతూ ఉంది. దాదాపుగా 109 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 స్వల్పంగా 73 పాయింట్ల లాభం. ఇటు బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు. నిఫ్టీ ఐటీ మాత్రం మంచి లాభాల్లో ఉంది. 920 పాయింట్ల లాభంతో 35,229 దగ్గర కొనసాగుతా ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్, 2 రోజులుగా చూస్తే మార్కెట్లు కొంచెం ఈ రోజు లాభాల్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఫ్లాట్గానే కనిపిస్తా ఉంది. ఏంటి కారణం ఏంటి అసలు? మార్కెట్ చూస్తే కనుక ఫ్లాట్గా ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న జిఎస్టీ మనకి భారీగా తగ్గింపు రావడంతో మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ రీబౌండ్ రావడం చూసాము. సో జిఎస్టీ ట్యాక్స్లన్నీ కొంచెం తగ్గించడంతో ఎకానమీలో కూడా చూస్తే కనుక డిమాండ్ మొత్తం పెరుగుతుందన్న ఉద్దేశంతో, అలాగే మనకి దీంతో మనకి ఎకనామిక్ యాక్టివిటీ కూడా మరింత పెరుగుతున్న ఉద్దేశంతో మార్కెట్లో కూడా కొంచెం హైయర్ లెవెల్లోంచి కొంచెం సస్టైన్ అవ్వగలుగుతుంది. కానీ మనం ఒకసారి గమనిస్తే కనుక మార్కెట్, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికాలో మనకి ఈ వారం కీలకమైన వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో చూస్తే కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్న ఉద్దేశంతో మార్కెట్స్ అని కూడా గ్లోబల్గా కూడా ర్యాలీ అవుతున్నారు. సో కేవలం ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్లో బాగా స్ట్రాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక ఆశించినంతగా మనకి అమెరికాలో కనుక వడ్డీ రేట్లు కనుక తగ్గించకపోతే అప్పుడు అమెరికన్ మార్కెట్స్లో కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది వాళ్ళ స్టాక్ మార్కెట్ మీద. అలాగే నిన్న యూఎస్ఏలో కూడా చూస్తే కనుక జాబ్స్, ఎంప్లాయ్మెంట్ డేటా రావడం చూసాము. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువగా మనకి జాబ్స్ డేటా రావడం చూసాము. సో ఇది కూడా మార్కెట్ మీద కొంచెం ఒక కాషియస్ అవుట్లుక్ అని రావడం కూడా చూస్తున్నాం. సో ఏదైనప్పటికీ మనకి రేపు 11, 12 అమెరికన్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ డేటా, ద్రవ్యోల్బణం డేటా కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే 12వ తారీఖు కూడా చూస్తే కనుక భారత్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది. కాబట్టి ఈ 2 డేటాల తర్వాత మార్కెట్ ఒక రియల్ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా టెక్నికల్గా 25,000 దగ్గర మార్కెట్ కొంచెము కాషియస్గా ఒక ఇండెసిసివ్, ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఏదైతే టాటా స్టీల్ ఒకటి, తర్వాత జేపీ పవర్ షార్ట్ టర్మ్ పర్పస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఒకసారి టాటా స్టీల్ చూస్తే కనుక లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. టాటా స్టీల్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక 10% వరకు రీబౌండ్ అయ్యి టెక్నికల్గా 170 దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. సో టాటా స్టీల్ చూస్తే కనుక ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం టెక్నికల్గా అప్ సైడ్ కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే 170 దగ్గర గమనిస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మనకు ఆల్మోస్ట్ జూలైలో ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్ట్ అయింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే రెండోది జేపీ పవర్, జయప్రకాష్ పవర్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ స్టాక్స్ ఈ సెగ్మెంట్లో. ఈ స్టాక్ లాస్ట్ 2 వారాలుగా కొంచెం పెరిగి ఆల్మోస్ట్ 18-20 రూపాయల దగ్గర స్టేబుల్గా కనిపిస్తుంది. ఓకే, జేపీ పవర్ కూడా కొంచెం షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, రఘు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రఘు గారు నమస్కారం. హలో సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టాక్స్ సార్ రేణుకా షుగర్స్ దాదాపు నేను ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. 60లో తీసుకున్నా సార్. అది నాకు దాదాపు యాడ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ కావాలా అర్థం కావడం లేదు. ట్రైడెంట్ కూడా 50లో ఉన్నాయి సార్. అవి అంటే 2 లాస్ట్ లో ఉన్నాను. యాడ్ చేసుకోవచ్చా? అవి 2 చెప్పండి సార్ స్టాక్స్. ఒకసారి స్టాక్ రేణుకా షుగర్స్ చెప్పారు. ట్రైడెంట్ తర్వాత సెకండ్ ట్రైడెంట్. ఓకే, రేణుకా షుగర్స్ ఒకసారి గమనిస్తే లాస్ట్ వీక్ ఈ స్టాక్ లో ఒక 15% వరకు రీబౌండ్ కనిపించింది. లాస్ట్ 6 months గా ఈ షుగర్ కంపెనీ స్టాక్ చూస్తే కనుక హై నుంచి 60 రూపాయల నుంచి ఆల్మోస్ట్ సగం అయిపోయి 30 రూపాయల దగ్గర కొంచెం డౌన్ ట్రెండ్ ఆగిందే తప్ప కానీ ఫ్రెష్ అప్ ట్రెండ్ అయితే కనిపించలేదు. బేసికల్గా మనకు తెలిసిందే షుగర్ స్టాక్స్, షుగర్ ఇండస్ట్రీస్ షేర్స్ అన్ని కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఎప్పుడు ఉంటాయి. అప్పుడప్పుడు ఈథనాల్ పాలసీ గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్గా వచ్చినప్పుడు షుగర్ స్టాక్స్లో ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం ఇప్పుడు చాలా
చాలా కాలం తర్వాత ఒక అప్ ట్రెండ్ కనిపించింది కాబట్టి అది కూడా ఒక సీజనల్ అప్ ట్రెండ్స్ అనేది మనకి షుగర్ స్టాక్స్లో ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం అయితే రేణుకాని ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ట్రైడెంట్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 50 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ట్రైడెంట్ తగ్గింది. కానీ ఈ ట్రైడెంట్ స్టాక్ చూస్తే కనుక 30 రూపాయల దగ్గర పెద్దగా ఈ మూమెంట్ లేదు. ఈ మధ్య మనకి అమెరికన్ ఇంపాక్ట్ మనకి తెలిసిందే, టెక్స్టైల్స్ మీద కొంచెం భారీగా మనకి టాక్సేషన్ విధించడంతో టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా నెగిటివ్గా ఉంది. కానీ తర్వాత మన సబ్సిక్వెంట్గా మన దేశంలో కూడా టెక్స్టైల్స్ మీద జిఎస్టీ తగ్గించడంతో టెక్స్టైల్ స్టాక్స్లో ర్యాలీ వచ్చినప్పటికీ ట్రైడెంట్లో మటుకు పెద్దగా ఈ మూమెంట్ కనిపించలేదు. సో ఈ పాజిటివ్ న్యూస్కి అంత పాజిటివ్గా ఈక్వల్గా కొంచెం రెసిప్రొకేషన్గా కొంచెం పెరగలేదు కాబట్టి నా ఉద్దేశం అయితే ట్రైడెంట్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. కానీ ట్రైడెంట్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, అలాగే రేణుకా షుగర్స్ కూడా షుగర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ షుగర్ స్టాక్స్. కానీ స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రశ్న అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, శివాజీ గారు ఉన్నారు సిద్దిపేట నుంచి. శివాజీ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ గరుడ కన్స్ట్రక్షన్ ఒకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రొవిజన్ తీసుకోవచ్చా? ఓకే, గరుడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 నెలలుగా గమనిస్తే కనుక 100 రూపాయల నుంచి 230 రూపాయల వరకు జస్ట్ ఒక 2 monthsలో గరుడా కన్స్ట్రక్షన్స్ ఒక 100% రిటర్న్ ఇవ్వడం చూస్తున్నాం. మొన్న లాస్ట్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావడంతో గరుడా కన్స్ట్రక్షన్స్ పెరిగింది. మొన్న 2010లోనే స్టార్ట్ అయిన కంపెనీ గరుడా కన్స్ట్రక్షన్. నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కొంచెం హై లెవెల్లో గరుడా కన్స్ట్రక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే మన మార్కెట్లు కొంచెం ఫ్లాట్గా కనిపిస్తున్నప్పటికీ కూడా అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్ చూస్తే కొంచెం లాభాల్లో ఉన్నాయి. ఏంటి అసలు? సో అమెరికన్ మార్కెట్స్ చూస్తే కనుక పూర్తిగా ఒక స్పెక్యులేటివ్ బిల్డప్ అనేది జరుగుతుంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక లాస్ట్ 6 months వీక్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2000 పాయింట్ల వరకు పెరిగింది. బేసికల్గా అక్కడ చూస్తే కనుక అమెరికన్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో కొంచెం పెరిగింది. కానీ ఈ మధ్య టారిఫ్ ఇంపాక్ట్ కొంచెం మార్కెట్ మీద కొంచెం లాస్ట్ 2 వారాలుగా అమెరికన్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ కనిపించింది. కానీ అయినప్పటికీ జస్ట్ ఒక స్లైట్గా ఒక ఇండికేషన్ కొంచెము కాషియస్గా ఉన్నప్పటికీ బట్ మనకి రానున్న ఈ వారంలో చూస్తే కనుక అమెరికాలో వడ్డీ రేట్లు అలాగే ఇన్ఫ్లేషన్ బట్టి మనకి కొంచెం ఫర్దర్గా ఇండికేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అమెరికన్ మార్కెట్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ తోటి కొంచెం స్ట్రాంగ్ అక్యుములేషన్ అనేది స్టాక్స్లో కనిపిస్తుంది. బట్ ఈ 2 ఎకనామిక్ డేటా తర్వాత మన అమెరికన్ మార్కెట్లో కూడా ఒక రియల్ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆ అమెరికన్ మార్కెట్స్ కూడా కానీ లాస్ట్ 6 monthsగా పెరుగుతూనే వస్తున్నాయి, కొంచెం ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బస్ అక్కడ కూడా కొంచెం కరెక్షన్ కూడా అవకాశం ఉంది. అందువల్ల బహుశా కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 ప్రెషియస్ మెటల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా భారీగా ర్యాలీ రావడం చూస్తున్నాం. రైట్ సార్, ప్రసాద్ ఉన్నారు హన్మకొండ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే ప్రసాద్ గారు. టీవీ చూడకండి ప్రసాద్ గారు. సార్ నమస్తే సింగారావు సార్. నమస్తే ప్రసాద్ గారు. సార్ యూకో బ్యాంకు 32లో 3000 ఉన్నాయి సార్. సార్ కాదు, మీరు టీవీ చూడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి. ఇంకోటి సింటెక్స్ ప్లాస్టిక్ 16,000 ఉన్నాయి సార్. ఓకే, అది 30 పడింది సార్ యావరేజ్ సైజు. అది ఉంచుకోవచ్చా అమ్మొచ్చా ఎట్లా సార్? అది అమ్మడం ఏం లేదు అంటున్నారు, మరి అది ఏంటారు? ఓకే, ఫస్ట్ యూకో బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్లో పెద్దగా అయితే మూమెంట్ కనిపించలేదు. లాస్ట్ 6 నెలలుగా గమనిస్తే కనుక ఇదే రేంజ్లో ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము యూకో బ్యాంక్. సో యూకో బ్యాంక్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు యూకో బ్యాంక్. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఐటీ బాగా పుంజుకుంది, ఐటీ బాగా కనిపిస్తాం, దాదాపుగా 900 పాయింట్ల లాభంతో ఉంది. ఈ మూమెంట్లో అంటే దీన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? జనరల్గా ఎప్పుడైనా సరే ఏదైనా ముఖ్యంగా టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అలాగే ఎప్పటి నుంచో 5 ఏళ్ళ బట్టి 10 ఏళ్ళ బట్టి ఒక అవుట్ పెర్ఫార్మర్ అయిన ఇండస్ట్రీలో టాప్ స్టాక్స్ ఒకవేళ కనుక భారీగా తగ్గితే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది. అలాగే లాస్ట్ 2 quarterగా గమనిస్తే కనుక మనకి ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా హై నుంచి కరెక్ట్ అవడానికి గ్రోత్ అంతా ఎక్స్పెక్ట్ చేసినంతగా స్ట్రాంగ్గా లేకపోవడంతో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ టాటా టెక్నాలజీస్ కానీ ఎల్ఎన్టీ మైంట్రీ ఇవన్నీ కూడా హైసెల్ టెక్నాలజీస్ విప్రో ఇవన్నీ హై నుంచి కరెక్ట్ అయింది. కానీ ఈ మధ్య కొంచెం కరెక్షన్ బాగా రావటము ఆ తర్వాత ఫర్దర్గా నెగిటివ్ న్యూస్ డెవలప్మెంట్స్ వచ్చినప్పటికీ ఈ న్యూస్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం రెసిలియంట్గా లోయర్ రేవ్లో కొంచెం సస్టైన్ అవుతుంది కాబట్టి బహుశా అన్ని నెగిటివ్ న్యూస్ని కూడా కొంచెం పూర్తిగా ఈ స్టాక్ ఫాల్లో రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో అందువల్ల కొంచెం బహుశా మనకి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నెక్స్ట్ ర్యాలీలో ఏమాత్రం కనుక పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చినా మనకి ఐటీ ఇండస్ట్రీ కూడా పెరిగే అవకాశం ఉంది. పైగా చాలా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా కొంచెం చీప్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఐటీ స్టాక్స్ మీద కొంచెం యాక్టివిటీ అనేది మళ్ళీ పెరిగి ఈ మధ్యకాలంలో కనిపించింది. సార్ సిద్ధిరాములు గారు ఉన్నారు కామారెడ్డి నుంచి. రాములు గారు నమస్కారం.
సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నేషనల్ ఫర్టిలైజర్ తీసుకున్నా సార్ 150 కాడికి. ఓకే ఉంటానా తీసేయాలా సార్? ఓకే, ఈ మధ్య ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ కనిపించింది. అందులో మనకి పబ్లిక్ సెక్టర్ ఫెర్టిలైజర్ కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్స్ కూడా పర్వాలేదు, అంత స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ కొంచెం లోయర్ రేట్ నుంచి నేషనల్ ఫెర్టిలైజర్స్ కూడా పెరిగింది. బట్ నా ఉద్దేశం అయితే మిగతా ఫెర్టిలైజర్ స్టాక్స్ లాగా అంత బాగా భారీగా ఈక్వల్గా పెరగనప్పటికీ కొంచెం పర్వాలేదు, నేషనల్ ఫెర్టిలైజర్స్ కొంచెం స్టడీగానే ఉందనుకోవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ వీళ్ళ ఈపీఎస్కి ఓన్లీ 30 రెట్లు ట్రేడ్ అవుతుంది స్టాక్ ప్రైస్ కాబట్టి. పైగా ఫెర్టిలైజర్ అగ్రికల్చర్ కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్గా ఉంది, రూరల్ డిమాండ్ కూడా అగ్రికల్చర్ కూడా బాగుంది కాబట్టి నా ఉద్దేశం అయితే నేషనల్ ఫెర్టిలైజర్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూస్తే ఏవి బెటర్గా ఉన్నాయి సార్? ఓకే, ఈ మధ్య చూస్తే కనుక అన్ని సెక్టర్స్ కొంచెం మిక్స్డ్గా కనిపించింది, కానీ ఫార్మా కొంచెం పాజిటివ్గా కనిపించింది. అలాగే మనకి ఈ మధ్యకాలం చూస్తే కనుక చాలా కాలం వీక్గా సబ్డ్యూడ్గా ఉన్న సిమెంట్ స్టాక్స్లో కూడా కొంచెం మళ్ళీ యాక్టివిటీ కనిపించింది. జిఎస్టీ ఇంపాక్ట్, మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అన్న ఒక పాజిటివ్ అప్డేట్స్ తోటి మనకి ఏసీసీ కానీ, శ్రీ సిమెంట్ కానీ, ఇండియా సిమెంట్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా కొంచెం ర్యాలీ కనిపించింది. సో వాటిల్లో బహుశా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే కనుక మనకి బ్యాంక్ స్టాక్స్ మనకు తెలిసిందే, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ని మేబీ కొంచెం డిప్ తర్వాత కొంచెం బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఫార్మా స్టాక్స్ కొంచెం ఫ్రంట్ లైన్లో కొంచెం చీపర్ వాల్యుయేషన్స్కి వచ్చినప్పుడు కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇందాక అనుకున్నట్టుగా ఐటీ కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి మేబీ ఐటీ కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎఫ్ఎంసీజీ కూడా మనకు తెలిసిందే, మళ్ళీ ఎఫ్ఎంసీజీ సేల్స్ పెరుగుతున్నట్టుగా ఈ మధ్య మళ్ళీ కొంచెం వార్తలు రావడం, జిఎస్టీ ఇంపాక్ట్ కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ కనిపించింది కాబట్టి ఎఫ్ఎంసీజీ కూడా బెటర్. రైట్ సార్. నాగేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. మాస్టర్, ఈ నెట్వర్క్ ఏ రేట్ లో కొనుక్కోవచ్చు అని ఇప్పుడు? ఓకే, బేసిక్గా ఈసీఈ నెట్వర్క్. అవునండి. ఓకే, బేసికల్గా ఒకసారి మనం గమనిస్తే కనుక చిన్న స్టాక్స్ కూడా మనకి ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్లో అన్నిట్లో కూడా కొంచెము ర్యాలీ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంది కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మైట్ కొంచెం మార్కెట్ మళ్ళీ కొంచెం పికప్ అయ్యేంత వరకు కొంచెం మిడ్ క్యాప్ ముఖ్యంగా స్మాల్ క్యాప్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో, సుభద్ర గారు ఉన్నారు. సుభద్ర గారు నమస్కారం, చెన్నై నుంచి ఉన్నారు. నమస్కారండి గారు. జూపిటర్ వ్యాగన్ గురించి చెప్తారా? ఈ రేట్ లో తీసుకోవచ్చండి? జూపిటర్. ఓకే, బేసికల్గా మనం ఒకసారి గమనిస్తే రైల్వే స్టాక్స్ అన్ని కూడా వీక్గా ఉన్నాయి. జూపిటర్ వ్యాగన్స్ అంతక్రితం ర్యాలీ తర్వాత మళ్ళీ కొంచెము క్వైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి సెక్టోరల్ ప్రిఫరెన్స్ మారి మళ్ళీ కొంచెం రైల్వే స్టాక్స్లో కూడా యాక్టివిటీ పెరిగినప్పుడు జూపిటర్ వ్యాగన్స్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంతక్రితం కొంచెం అవుట్ పెర్ఫార్మరే కాబట్టి మీరు కొంచెం జూపిటర్ వ్యాగన్స్ వెయిట్ చేసి మళ్ళీ కొంచెము ఈ కౌంటర్లో ఈ సెగ్మెంట్లో మళ్ళీ కొంచెము వాల్యూమ్స్ పెరిగినప్పుడు జూపిటర్ వ్యాగన్స్ని మీరు కన్సిడర్ చేసి కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. రైట్ సార్. రామకృష్ణ గారు అడుగుతున్నారు కామెంట్. అపోలో 280లో తీసుకున్నారంట, సో నష్టాల్లోకి వెళ్తోంది, లాస్లోకి వెళ్తోంది, సో ఏం చేయమంటారు? అపోలో మైక్రో సిస్టమ్స్ ఉంటుంది, ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ పాజిటివ్ న్యూస్ రావటము, ఆ న్యూస్ తగ్గట్టుగా స్టాక్ కూడా బాగా పెరిగిపోయిన తర్వాత కొంచెం బాగా పాజిటివ్ న్యూస్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని అందరూ కొనిన తర్వాత కరెక్ట్గా అమ్మకాలు ఒత్తిడికి గురైన సమయంలో మీరు అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. లేట్ ఎంట్రీ తీసుకున్నారు అపోలో మైక్రో సిస్టమ్స్, అందువల్ల ఈ 2 రోజుల్లో చూస్తే కనుక 10% వరకు పడింది. మీరు బాగా హై ప్రైస్లో లేట్ ఎంట్రీ తీసుకొని మీరు కొంచెం స్టక్ అయ్యారు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. లేదు మీరు షార్ట్ టర్మ్ కొంచెం నా ఉద్దేశం అయితే మళ్ళీ ఒక 300 ఒక 10-15 రూపీస్ రీబౌండ్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు అపోలో మైక్రో సిస్టమ్ తీసుకోవచ్చు. రైట్ సార్. నారాయణ రెడ్డి గారు ఉన్నారు కామారెడ్డి నుంచి. నారాయణ రెడ్డి గారు నమస్కారం. సార్ నారాయణ రెడ్డి హన్మకొండ నుండి. హన్మకొండ, సారీ, మీ డౌట్ అడగండి. సార్ నాకు కేన్స్ టెక్నాలజీ ఉన్న పాలీ క్యాబ్ 50 షేర్లు ఉన్నాయి సార్, 6100 రేట్లు. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? తర్వాత షార్ట్ టర్మ్ టార్గెట్స్ చెప్పమనండి సార్ సుందరరాజా గారు. ఓకే, పాలీక్యాబ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. పాలీక్యాబ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 monthsగా 6,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 7,000 రూపాయల వరకు బాగా పెరిగిన విషయం కూడా తెలిసింది. సో ఓకే, మీకు డబ్బులు అవసరం లేదనుకుంటే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే కేన్స్ టెక్నాలజీస్ గురించి అడిగారు. లాస్ట్ వీక్ చాలా కాలం తర్వాత ఒక 12% వరకు రీబౌండ్ అయింది. ఇవాళ ఈ వారంలో ఒక 4% వరకు రీబౌండ్ అయింది. 15% వరకు ఈ స్టాక్లో కూడా ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కేన్స్ టెక్నాలజీ కూడా మీరు
ఓకే లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ సరే చేసుకోవాలి. జ్యోతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. జ్యోతి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. సార్ పవర్ మెక్ తీసుకున్నామండి 3200 లో. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పవర్ నెట్. ఓకే, అది తగ్గిందండి బాగా, అదేమో పెరుగుతుందా లేదా అని ఒకసారి. పెద్ద కంపెనీ అండి పవర్ మెక్. పవర్ సెగ్మెంట్ లో ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 4-5 నెలలుగా 2000 రూపాయల నుంచి 3400 రూపాయల వరకు పెరిగింది. ఈ స్టాక్ కూడా మీరు కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నారు పవర్ మెక్. పవర్ మెక్ చూస్తే కనుక మొన్న లాస్ట్ వీక్ వీళ్ళకి ఒక మహన్ ఎనర్జీ అనే ఒక పెద్ద కంపెనీ తోటి ఒక 370 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ అవడంతో పవర్ మెక్ పెరిగింది. అలాగే ఈ స్టాక్ ఈ లెవెల్లో మరి ఎగ్జిట్ అవ్వచ్చా అంటే కనుక ఈ స్టాక్ వీళ్ళ ఎర్నింగ్స్కి ఓన్లీ 30 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పవర్ మెక్ని హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 330 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. లాస్ట్ 4 ఇయర్గా గమనిస్తే కనుక లాస్ట్ నుంచి బయటపడి టర్న్ అరౌండ్ ప్రకటించిన మంచి కంపెనీ పవర్ మెక్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ మచిలీపట్నం నుంచి ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం. నర్సీపట్నం మచిలీపట్నం గారు, నర్సీపట్నం. మీ డౌట్ అడగండి. సార్ ఓలా ఎలక్ట్రిక్ ఈ రేట్ లో కొనొచ్చా? ఓలా ఎలక్ట్రికల్ మనకు తెలిసిందే లాస్ట్ 6 monthsగా బాగా తగ్గి ఈ లాస్ట్ ఒక 2-3 వారాలుగా ఒక రీబౌండ్ అయింది. సో చాలా కాలం అండర్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఓలా ఎలక్ట్రికల్ ఇప్పుడే కొంచెం లాస్ట్ 1 monthగా బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి నా ఉద్దేశము కొంచెము ఈ రికవరీలో హై ప్రైస్ అవుతుందేమో అనిపిస్తుంది ఈ లెవెల్లో. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము ఓలా ఎలక్ట్రికల్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే 40 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 70 రూపాయల వరకు ఈ స్టాక్లో 20-30% వరకు షార్ట్ టర్మ్లో జస్ట్ ఒక 1 monthలో పెరిగిపోయింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు ఓలా ఎలక్ట్రికల్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి ఉన్నారు గోవిందరావు గారు. గోవిందరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ కొంచెం చెప్పండి సార్. ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. హెచ్పిఎల్ ఓకే హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. ఓకే ప్రెసెంట్ 468. ఓకే హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము. ఎప్పుడు 13th ఆగస్టున రిజల్ట్ తర్వాత ఆ వీక్ ఆల్మోస్ట్ 15%-20% వరకు హెచ్పిఎల్ ఎలక్ట్రికల్లో కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఇప్పుడు హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ చూస్తే కనుక బేసికల్గా వీళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ ఒకసారి మనం లాస్ట్ 2-3 ఏళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక పర్వాలేదు. టర్న్ ఓవర్ క్రమేణంగా ఆల్మోస్ట్ 5 ఏళ్ల క్రితం 775 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1700 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. లాస్ట్ ఇయర్ 43 కోట్ల నుంచి ఏడాది ఆల్మోస్ట్ 93 కోట్ల వరకు కూడా లాభాలు ప్రకటించింది. కాకపోతే హెచ్పిఎల్ చూస్తే కనుక లాస్ట్ 5-6 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 నుంచి 700 రూపాయల వరకు డబుల్ అయిపోయి కొంచెం మీరు హై ప్రైస్ బట్ ఫండమెంటల్గా బాగానే ఉంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు సార్, సినోరస్ ఫార్మా 40% ప్రాఫిట్లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఓకే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాబట్టి పైగా ఇప్పుడే కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే సెనోరస్ ఫార్మాక్యూటికల్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 500 రూపాయల నుంచి 700 రూపాయల వరకు పెరిగింది. మొన్ననే 2 నెలల క్రితమే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ సెనోరస్ ఫార్మా. సో కాబట్టి ఓవరాల్గా మనకి ఫండమెంటల్గా కూడా కొంచెం సెనోరస్ ఫార్మా కొంచెం ఈ కొత్తగా వచ్చింది కాబట్టి మనకి డేటా కూడా పర్వాలేదు, అంతగా అందుబాటులేదు. కానీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 130 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. ఓకే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు సెనోరస్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. తీసుకోవచ్చా? ఓకే రెండు కూడా నా ఉద్దేశం అయితే ఓకే సీజీ పవర్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎలక్ట్రికల్ కంపెనీ. లాస్ట్ వీక్ గమనిస్తే కనుక 6% వరకు పెరిగింది. అంతక్రితం వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 5% వరకు, ఈ లాస్ట్ 2 weeksలో ఒక 10% వరకు పెరిగింది. సో కాబట్టి మళ్ళీ సీజీ పవర్ కూడా కొంచెం లైబ్రరీలోకి రావడం కూడా చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే తీసుకోవచ్చు, కాకపోతే ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే 1937లో స్టార్ట్ అయిన సీజీ పవర్ కాంప్టర్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 100 రెట్లు పైగా ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెము ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సార్ మారుతి గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. మారుతి గారు నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను అవంతి ఫీడ్స్ 780లో హోల్డ్ చేస్తున్నా సార్. ఒక 210 స్టాక్స్ ఉన్నాయి సార్. తర్వాత ఒకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 218లో ఉన్నాయి సార్, ఒక 400 సార్. అది మనం యావరేజ్ చేయొచ్చా సార్, లేదనంటే
వెయిట్ చేయమంటారు సార్? ప్రజెంట్ 658 అవంతి. ఓకే, అవంతి ఫీడ్స్ మనకు తెలిసిందే అక్వా ఫిష్ కల్చర్, ష్రింప్ కల్చర్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 1 monthగా మనకి ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన ట్యాక్స్ వల్ల కొంచెం ఈ ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా బాగా తగ్గడం చూసాము. అందువల్ల 900 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు తగ్గడం చూసాం. బట్ అవంతి ఫీడ్స్ మనకు తెలిసిందే ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. పైగా ఈ స్టాక్ వీళ్ళ ఈపీఎస్ ఓన్లీ 15 రెట్లు ట్రేడ్ అవుతుంది, చీపర్ లెవెల్లో ఉంది. అలాగే ఒకసారి అవంతి ఫీడ్స్ ఏడాది చూస్తే కనుక 530 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ కాబట్టి మీరు అనుకున్నట్టుగా చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 200 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతూ ఈ లెవెల్లో కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఈ స్టాక్ బహుశా కొంచెం ఆగస్టు 20న సెల్ రికమెండేషన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 163 వరకు టార్గెట్ ఇచ్చారు. బట్ కానీ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సార్ శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్ కామెంట్, నైకా తర్వాత ఒలెక్ట్రా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్. నైకా మనకు తెలిసిందే ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 monthగా భారీగా పెరిగింది. 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ నైకా 150 రూపాయల నుంచి 240 రూపాయల వరకు, అంటే ఆల్మోస్ట్ 70 to 80% వరకు అప్రిసియేషన్ రావడం చూసాం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూస్తే రీటైల్, ఈ పర్సనల్ కేర్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉంది. అందులో ఫ్రంట్ లైన్ కంపెనీ కాబట్టి మిడ్ బి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒలక్ట్రా గ్రీన్ టెక్ కూడా చూస్తే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. ఒలక్ట్రా గ్రీన్ టెక్ తెలిసిందే ఈవీ వెహికల్లో బస్సెస్, ఆటోమొబైల్స్ తయారు చేసే కంపెనీ. ఓకే, ప్రస్తుతం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది స్టాక్, బట్ కానీ ఓకే 1600 రేంజ్లో ఉండి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, రామకృష్ణ గారు అడుగుతున్నారు ఫస్ట్ క్రై ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఫస్ట్ క్రై అంటే బ్రెయిన్ బీస్ సొల్యూషన్ కంపెనీ. సో లాస్ట్ వీక్ చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 11% వరకు పెరిగింది. ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అంటే ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ 700 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడింది. మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అంటే బహుశా మీరు లోయెస్ట్ పాయింట్లో మీరు కొన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి మీకు ఎంట్రీ అడ్వాంటేజ్ కూడా ఉంది. మీకు ఆ ఎంట్రీ ప్రైస్ కూడా కొంచెం దొరకదు. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫస్ట్ క్రై కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కానీ మొన్న రిజల్ట్స్ అంతా పాజిటివ్. ఓకే, మీరు అనుకుంటే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్లో తీసుకుంటారు. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే. అరవిందో ఫార్మా 1230లో ఉంది సార్. అలాగే ఇన్ఫోసిస్ 1650 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ అరవిందో ఫార్మా అది ఏం సార్, దాని పరిస్థితి అలా ఉంది, ఏమన్నా ముందు పెరుగుతుంది కదా, లేకపోతే అందులో ఎగ్జిట్ అవ్వాలంటారా? చెప్పండి సార్. అంటే ఈ మధ్య 3-4 క్వార్టర్ల రిజల్ట్స్ అంతా బాగా పాజిటివ్గా రాకపోవడంతో అరవింద ఫార్మా కొంచెం హై నుంచి కరెక్షన్ రావడం చూస్తాం. కానీ అరవింద ఫార్మా చూస్తే ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర కొంచెం స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా హై నుంచి కూడా బాగా తగ్గింది. అరవింద ఫార్మా లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలు చూస్తే కనుక 3200 కోట్లు 3300 కోట్లు ప్రాఫిట్స్ ప్రకటించడం కూడా మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే అరవింద ఫార్మా ప్రస్తుతం కొంచెం 1000 రూపాయలు రీజన్ కంటే టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు కొంచెం హై లెవెల్లో షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, కొత్తగూడెం నుంచి ఉన్నారు గిరి గారు. గిరి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. అశోక్ లేలాండ్, సంవత్సరం మదర్సన్ ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చా ఈ రేట్లో? ఒకటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్, రెండోది సామర్థన్ చూస్తే కనుక ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. అశోక్ లేలాండ్ ఈ మధ్యకాలంలో బాగా రిజల్ట్స్ పాజిటివ్గా రావడంతో 110 రూపాయల నుంచి 140 రూపాయల వరకు లాస్ట్ 1 or 2 monthsగా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. అశోక్ లేలాండ్ ఈ సెగ్మెంట్లో కూడా చూస్తే వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్ అనే సంగతి కూడా మనకు తెలిసింది. ఇప్పటికీ ఈ స్టాక్ ఓన్లీ 25 times వీళ్ళ వాల్యూ స్టాక్ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం చీపర్లో ఉంది. పైగా ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఈ సెక్టర్లో లీడర్ కాబట్టి అశోక్ లేలాండ్ హోల్డ్ చేయొచ్చు. అలాగే సామర్థన్ మదర్సన్ సుమి మటుకు చూస్తే ఆటో కాంపోనెంట్స్, బిల్గా ఆటోమొబైల్ సేల్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ కాంపోనెంట్స్, ఆక్సిలరీస్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. బేసికల్గా పేరెంట్ మెయిన్ కంపెనీ మీద ఆధారపడుతుంది. సో ప్రస్తుతానికి సామర్థన్ మదర్సన్ సుమి కూడా కొంచెం స్టేబుల్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత మొన్న రేట్స్ అయితే మార్చిన తర్వాత ఎలా ఉంది ఆటోమొబైల్కి సంబంధించి? ఎట్లా? ఇన్ఫాక్ట్ ఆటోమొబైల్ కొన్ని కంపెనీలు ఆల్రెడీ మొదలు పెట్టేశాయి సేల్స్. అవును, ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ అనౌన్స్కు ముందే మనకి ఈ ఇండస్ట్రీకి కొంచెం పాజిటివ్ షాక్స్ వస్తాయనే ఉద్దేశంతో కొంచెం ఆల్రెడీ కొంచెం పొజిషన్స్ కూడా తీసుకోవడం అనేది చూసాము. సో దాని తగ్గట్టుగానే ఈ ఇన్సెంటివ్స్ రావడంతో మనకి ఈ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నిటి కూడా న్యాచురల్గా బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా స్మాల్ కార్స్, అలాగే ముఖ్యంగా మనకి యూస్డ్ కార్స్ వెహికల్స్ కూడా కొంచెం యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. అందువల్ల మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా మనకి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అలాగే టెక్స్టైల్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. టెక్స్టైల్స్ ఆ మధ్య మనకి అమెరికా నుంచి వచ్చిన
దానివల్ల మనకి ఇంపాక్ట్ నెగిటివ్గా చూసాము. కానీ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మన భారత ప్రభుత్వం కూడా చూస్తే కనుక ఇటువంటి చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో చక్కగా కాంపెన్సేట్ చేసి ఈ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా కొంచెం ఆదుకున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి మనకి ఆ అమెరికా మీద వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి పెద్దగా లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కనుక 2020 కల్లా భారత్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా అవుతుందని చెప్పి ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ కూడా రావడం చూసాం. సో కాబట్టి ఓవరాల్గా మనకి బాగానే ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సింధు గారు అడుగుతున్నారు, శోభ 550లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్? ప్రెజెంట్ అయితే 1425 ఉంది. శోభా డెవలపర్స్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 1700 రూపాయల నుంచి తగ్గింది. బట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 months to 1 year రియల్ ఎస్టేట్ సెక్టర్ అంతా కూడా కొంచెం సైడ్ వేస్లో బిగ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, లేదంటే కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి అడిగారు. ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 monthsగా బాగా పెరిగింది. ఈ హాస్పిటల్ స్టాక్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండడంతో 600 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయలు చేరులో ఉంది. ఉన్నాయంటే కనుక ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్, హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అండి. నమస్తే రామకృష్ణ గారు. గార్డెన్ రీచ్ రేట్ లో కొనుక్కోవచ్చా ప్రస్తుతం? ఓకే, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 3500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2400 రూపాయల వరకు తగ్గింది. బట్ ఈ మధ్య కొంచెము డిఫెన్స్ స్టాక్స్ అన్ని బాగా పెరిగిపోయి మళ్ళీ కొంచెము టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్కి వెళ్ళటము, అలాగే స్టాక్స్ అన్ని కూడా కొంచెము వాల్యుయేషన్స్ స్ట్రెచ్ అవడంతో ఎక్స్పెన్సివ్ అవడంతో గార్డెన్ రీచ్లో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ఇప్పటికీ గార్డెన్ రీచ్ చూస్తే కనుక వీళ్ళ ఎర్నింగ్స్కి 48 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 1884 స్టార్ట్ అయిన గార్డెన్ రీచ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీ. ఈ మధ్య షిప్పింగ్ ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం కూడా కొంచెం రాయితీలు ఇచ్చినట్టు ఉన్నట్టు కనిపించింది. మేబీ చిన్న కరెక్షన్లు తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుందరరాజు గారు. థ్యాంక్ యూ అండి. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.